రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం జరగబోతుందో చదవండి. 8వ వాక్యం, 8:8. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ సముద్రంలో పడవేయబడింది. అప్పుడు సముద్రంలోని 3వ భాగం అంతా కూడా ఏమైపోయిందంట? రక్తం అయిపోయింది. ఎందుకు రక్తం అయిపోయింది అయ్యా అంటే, అందులో ఉన్న ప్రాణం కలిగిన జంతువులన్నీ కూడా, సముద్ర చరాలన్నీ కూడా చనిపోయాయి. మీకు 16వ అధ్యాయం 3వ వాక్యం కూడా చదివితే అక్కడ కూడా రాయబడింది, రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జంతువులన్నీ కూడా చచ్చిపోయాయి. 7వ ముద్ర దేవుడు పైన విప్పినప్పుడు ఈ భూమి మీద జరిగే శ్రమలు ఎలాగుంటున్నాయో చూడండి. పెద్ద కొండ వంటిది, మండే కొండ సముద్రంలో పడేసరికి సముద్రంలో 3వ భాగం అంతా కూడా పీనుగ రక్తం. ఇప్పుడు సముద్రాల్లో బీచ్లు ఆడుకునే వాళ్ళు అప్పుడు ఆడుకోవడానికి ఉంటుందా? ఎందుకని? ఇక పోవడానికి కూడా ఉండదు. మొత్తం పీనుగ రక్తాల ప్రాంతం అంతా కూడా వాసన. సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చిపోతాయట.